నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఎక్కడైనా ఊరి చివర్లో శ్మశానం ఉంటుంది, అక్కడే అంతిమక్రియలు జరుగుతాయి. ఏడ్పులు పెడబొబ్బులు అక్కడే. కానీ బడి పక్కనే శ్మశాన వాటిక ఉంది. నిత్యం శవదహనాలు పసిపిల్లల మీదకు తెస్తున్నాయి. ఈ ఘోరకలి ఎక్కడో చూద్దాం రండి. గత 2 సంవత్సరాల పైగా సమస్య పరిష్కారం కొరకు ప్రయత్నం చేసినా అంతుచిక్కడం లేదు. భవిష్యత్తు తరాలకు బాటలు వేయాల్సిన ప్రజాప్రతినిధులు బడిలోని విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వద్దు మహాప్రభో, మమ్మల్ని కాపాడండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావుల కాష్టాలు, బడిలో కష్టాలు అనుభవిస్తున్న విద్యార్థులను పట్టించుకునే నాదుడే లేడు. నల్గొండ జిల్లా మరిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ఆనుకొని ఉన్న శ్మశాన వాటికను వెంటనే తరలించాలని గత 2 సంవత్సరాలుగా వేడుకుంటున్నారు. అయినా కూడా ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవడం లేదు. శ్మశాన వాటికలో శవాలను కాలుస్తున్న వాసనకు విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గతంలో మర్రిగూడ మండల కేంద్రాన్ని సందర్శించిన అప్పటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ సమస్యను పరిశీలించి వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించారు. గుడి లాంటి బడి దగ్గరే శ్మశాన వాటికలో నిత్యం శవదహనాలు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న పాఠశాల పిల్లల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నా పేరు కార్తిక్ మర్రిగూడ మర్రిగూడ. మా స్కూల్ పక్కన శ్మశాన వాటిక ఉంది. దాని గురించి చాలా ఇబ్బంది అవుతుంది. కాల్చేటప్పుడు బ్యాచ్ స్మెల్ వస్తుంది. పెద్ద పెద్ద అధికారులు వచ్చినప్పుడు, కలెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి లేఖ రావడం జరిగింది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. మధ్యాహ్న భోజనం తినాలన్నా తినలేని దుర్వాసన అక్కడ రాజ్యం వెళుతుంది. ఆకలి బాధకు అన్నం తిన్నా శ్మశానం నుంచి వాసనలకు వాంతులు చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే చోద్యం చూస్తున్నారు. శవాల మంటల సెగలు, కంపు వాసనలు పిల్లలను నానావస్థలు పెడుతుంటే నాకెందుకంటున్నారు ప్రజాప్రతినిధులు. నిత్యం ప్రజల మనిషి అని చెప్పుకునే మునుగోడు ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం పలుమార్లు స్థానికులు విద్యార్థులు మొరపెట్టుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ప్రజల సంగతి పక్కన పెట్టినా పసిపిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం క్షంతవ్యం కాదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక జిల్లాలోని ప్రజాప్రతినిధులే కాక రాష్ట్ర నాయకులకు విన్నవించినా పట్టించుకునే నాదుడే లేడు. బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. మంత్రి జగదీష్ రెడ్డికి తెలిసినా తన పరిధిలో ఉన్న సమస్యను పరిష్కరించకపోవడం స్థానికుల్లో ఆగ్రహం కలిగిస్తుంది.
దీని వెనకాల ఎవరి రాజకీయ ప్రయోజనం వారికే ఉంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ ఆదేశించిన శ్మశాన వాటిక వేరొక చోట తరలించాలని చెప్పినా పట్టించుకున్న పాపాన పోలేదు. పార్టీలు వేరైనా అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ పిల్లల ప్రాణాలను పణంగా పెడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం పిల్లల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఇటీవల మర్రిగూడ మండల కేంద్రానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి సైతం విద్యార్థులు యూత్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు పగడాల అంజి సైతం గవర్నర్ తమిళసైకి సమస్యను వివరించారు. సమస్యను విన్న వెంటనే స్థానిక అధికారులకు శ్మశాన వాటికను తొలగించాలని, అక్కడి నుండి వేరొక చోట శ్మశాన వాటికను తరలించాలని అధికారులకు ఆదేశించారు. అప్పటికప్పుడు హడావిడి చేసిన అధికారులు వాళ్ళు యథావిధిగానే నిర్లక్ష్యం చేశారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారుగా 600 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అటువంటి పాఠశాల స్థలంలో కొంతమంది రాజకీయ నాయకులు దహన సంస్కార వాటికను ఏర్పాటు చేయడం జరిగింది. దీని కారణంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యను అభ్యసించలేకపోతున్నారు. ఎప్పుడైతే పాఠశాలలో తరగతి గదుల్లో పాఠాలు బోధిస్తున్నటువంటి సందర్భంలో శవాలు కాల్చడం వల్ల వచ్చే వాసన వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అదేవిధంగా అది చూసి పిల్లలు చాలామంది భయపడుతూ అసలు పాఠశాలకు రావాలంటేనే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సందర్భాన్ని గుర్తించి ఆ పాఠశాల విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యువత కలిసి వచ్చినటువంటి ప్రతి అధికారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి మొరపెట్టుకోగా వారు కలెక్టర్ గారు 2019 8 నెలల అప్పుడున్నటువంటి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ గారు వచ్చి స్వయాన పాఠశాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికని తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారిని ఆదేశించడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ పాఠశాల పక్కన ఉన్నటువంటి శ్మశానము తరలించలేదు. తదుపరి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఫర్ బెటర్ సొసైటీ సభ్యులు కలెక్టర్ గారికి, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ గారికి, బాలల హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అదేవిధంగా లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో గవర్నర్ గారు మర్రిగూడకు రావడం జరిగింది. ఆ మర్రిగూడకు వచ్చినటువంటి ఆ కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని గుర్తుకు తీసుకురావడానికి గవర్నర్ గారు కూడా కలెక్టర్ గారిని ఆదేశించినా కూడా ఇంతవరకు ఇక్కడ నుంచి శ్మశానాన్ని తరలించలేదు. ఏదైతే శ్మశానాన్ని తరలిస్తున్నామని అధికారులు మాటలు చెప్తూ పబ్బం కలుపుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా అది అక్కడే ఉంటుంది. విద్యార్థులతోనే చెలగాట మాడుతున్నారు. దయచేసి ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని తొలగించాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాము. ఏదైతే ఎంఆర్ఓ గారు 127వ సర్వే నెంబర్లో తరలిస్తున్నామనేసి గత సంవత్సరం క్రితం చెప్పినా కూడా అక్కడ ఒక బడా రాజకీయ నేత ఏదైతే భూమి ఉందో అతని ఒత్తిడి కారణంగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. కొన్ని రాజకీయ శక్తుల కారణంగా దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ తూతూ మంత్రంగా 161వ సర్వే నెంబర్కి గతంలో ఉన్నటువంటి దేశీయ నాయక్ ఎంఆర్ఓ గారు ఇక్కడ నుంచి తరలించారు. కానీ బాట లేని కారణంగా అది కూడా తరలింపు ఆగిపోయింది. కానీ ఇప్పుడైనా అధికారులు స్పందించాలి. లేని పక్షంలో యూత్ ఫర్ బెటర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాము. తదుపరి పాఠశాలల దగ్గరలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇప్పుడు తరలించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. ఇక తమ సమస్య ఎవరు పట్టించుకోకపోవడంతో బాధిత బడి పిల్లలు ఒకరు హైకోర్టుకు ఉత్తరం రాశారు. స్పందించిన హైకోర్టు దానిని సుమోటుగా స్వీకరించి కేసును చేపట్టింది. ఈ కేసు 2 వారాల్లోగా బెంచ్ మీదకి రానుంది. మరి ఏం జరుగుతుందో చూద్దాం.
నా పేరు కొర్ర లక్ష్మణ్. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ మర్రిగూడ స్కూల్లో చదువుతున్నాను. మా పక్కన శ్మశాన వాటిక ఉండడంతో మాకు చాలా భయంకరంగా ఉంటుంది. నైట్ పండుకునేటప్పుడు కళలు వస్తుండడంతో మాకు నిద్రగిట రావడం లేదు. ఎంతోమంది అధికారులు వచ్చినా కానీ మా సమస్యని నెరవేర్చడం లేదని మేము హైకోర్టుకి లెటర్ రాయడం జరిగింది. మా 10వ తరగతి విద్యార్థులు అందరం కలిసి హైకోర్టుకి లెటర్ రాసినా కానీ ఆ సమస్య ఇప్పటికైనా నెరవేరుతుందని అంగీకరిస్తున్నాము. అయ్యవార్లు అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి శ్మశానాన్ని వేరొక చోటుకి మారుస్తారో, పిల్లల బడినే శ్మశానంగా మారుస్తారో వేచి చూద్దాం.